This is Aruna. Today I will tell you two rhymes and two moral stories. First, I will start with the rhymes. చిరు చిరు మువ్వల సవ్వడితో చిన్నారి పాపల అల్లరితో నవ్వుల తోటలో సాగుదాం ఆడుతూ పాడుతూ ఎదుగుదాం. రంగుల వసంత కోకిల వాలింది మల్లెల కొమ్మ పైన, పట్టుకోపోతే ఎగిరిపోయింది ఆకాశంలో కలిసిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. చిరుచిరు మొవ్వల సవ్వడితో చిన్నారి పాపల అల్లరితో నవ్వుల తోటలో సాగుదాం ఆడుతూ పాడుతూ ఎదుగుదాం. రంగుల సీతాకోక చిలక వాలింది మల్లెల కొమ్మ పైన, పట్టుకోపోతే ఎగిరిపోయింది ఆకాశంలో కలిసిపోయింది. నెక్స్ట్ సెకండ్ రైమ్. చిట్టి చిట్టి పిచ్చుక పెరట్లోకి వచ్చి గింజలను ఏరి కిలకిలమంటూ మురిసి గొవ్వలతో కలిసి గూటికి ఎగిరి, రైలు బండి వచ్చింది చుక్ 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 మంటూ వచ్చింది, ఆగకుండా సాగింది ఊర్లన్నీ తిరిగింది, పూత పెట్టుకుంటూ పిలిచింది కొత్త లోకాన్ని చూపింది. మళ్ళీ ఇంకొకసారి. చిట్టి చిట్టి పిచ్చుక పెరట్లోకి వచ్చి గింజలన్నీ ఏరి కిలకిలమంటూ మురిసి గువ్వలతో కలిసి గూటికి ఎగిరి, రైలు బండి వచ్చింది చుక్ 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 అంటూ వచ్చింది, ఆగకుండా సాగింది ఊర్లన్నీ తిరిగింది, పూత పెట్టి పిలిచింది కొత్త లోకాన్ని చూపింది. ఇవి రైమ్స్. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నెక్స్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం అంటే చాలా పెద్ద సింహం అట. అయితే ఒక ఎలుక కూడా ఉంది. ఎప్పటి నుంచో ఈ ఎలుక సింహం అలాగా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటాయి. అంటే వాళ్ళిద్దరు ఏం ఫ్రెండ్స్ కాదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే సింహాన్ని చూస్తే సాధారణంగా మనకి భయం వేస్తుంది కదా. అలాగే అది సింహం భారీ ఆకారంతో ఉంటుంది, ఎలుకేమో చిన్న పిల్లలా ఉంటుంది కదా. అయితే ఎలుక కూడా సింహాన్ని చూసి చాలా బెదిరిపోతూ ఉంటుంది. అంటే సింహం అంత దూరాన్ని ఉంటే ఎలుక ఎంత దూరాన్ని ఉంటుంది. అయితే ఒక రోజు ఏం చేసిందంటే సింహం మామూలుగా అడవంతా తిరిగి మొత్తం తనకి కావాల్సిన ఆహారాన్ని అంతా తిని చాలా గాఢ నిద్రపోయింది. అంటే మత్తుగా నిద్రపోయింది. నిద్రపోతే ఈ ఎలుక ఏం చేసిందంటే ఆ సింహం మీదకి ఎక్కి ఆడుకుంటాం సాగింది, ఎగురుతూ గెంతులేస్తూ ఆడుకుంది. అయితే ఈ లోపల ఆ సింహానికి మెలకు వచ్చింది. సింహానికి మెలకు వచ్చి ఒకేసారి కోపంగా చూసింది, కళ్ళు ఎరచేసి ఎవరిపైన, ఎలుక పైన. అప్పుడు ఎలుక చిన్న పిల్ల కదా ఎలుక అంటే, అది సింహం ఆ గాండ్రింపు కానీ ఆ కోపంతో చూసి కళ్ళను చూసి ఇంకా భయపడిపోయి ఇలా 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 వణికిపోతుంటే ఆ ఎలుకని పట్టుకుని కొరికి చంపైపోయింది సింహం. అయితే ఎలుక, మహారాజా ప్లీజ్ నన్ను ఏమి చేయొద్దు, నేను నీకు ఎప్పటికైనా నేను హెల్ప్ చేస్తాను, నన్ను ఏమి చేయొద్దు, నన్ను వదిలే నేను ఎప్పటికప్పుడు నువ్వు ఆపదలున్నప్పుడు నేను కాపాడుతాను, నీ రుణం తీర్చుకుంటాను నన్ను వదిలేవా అని చెప్పేసి, మహారాజా నువ్వు అడవికే రాజావి, నువ్వు దయతలచవా నా మీద అని చెప్పేసి ఒక జాలిగా ఏడుతూ రిక్వెస్ట్ చేసుకుంది. అయితే ఈ సింహం పక్కపక్క నవ్వుకుంది. ఏంటిది కోతంత లేదు, నాకు హెల్ప్ చేస్తా, నన్ను ప్రాణాల నుంచి రక్షిస్తుందా, నన్ను ఆపదలోంచి కాపాడుద్దా, అసలు ఏమనుకుంటుంది నన్ను నా గురించి, అసలు ఏమనుకుంటుందని చూసి అని ఒక మనసులో దాన్ని ఒక తింగరది అన్నట్టుగా తింగరది ఏదో మాట్లాడుతుంది అన్నట్టుగా అలాగ అనుకుని మనసులో నవ్వుకుని ఆ ఎలుకను చూసి జాలేసి, సర్లే ఇది అంతా చిన్నపిల్ల దాన్ని తింటే ఏమవుతుందిలే మనకని చెప్పేసి పాప వదిలేస్తుంది, జాలిపడి వదిలేస్తుంది. అయితే ఒకరోజు ఒక వేటగాడి వలలో చిక్కుకుంది సింహం. చిక్కుకుంటే అప్పుడు ఎలుక ఏం చేస్తుందంటే, ఈ సింహం ఏం చేస్తుందంటే ఎంతలా బయటకు రావాలన్నా గర్జించినా కూడా రాలేకపోతుంటే గట్టిగా గర్జిస్తే ఆ గాండ్రుమని గర్జించిన శబ్దాలు విని ఎలుక ఏం చేసిందంటే గబగబా వచ్చి తన పదునైన పళ్ళతో ఆ నెట్టని కొరికేసి సింహాన్ని కాపాడింది. అప్పుడు సింహం అనుకుంటుందన్నమాట, ఏంటి నేను తక్కువ అంచనా వేసాను, నన్ను ఏం కాపాడద్ది, పోతంత లేదు ఎలుక పిల్ల అనుకున్నాను నేను అనుకుని చెప్పుకుని మనసులో అనుకుంటుంది. ఇక్కడ మనకి మోరల్ ఏమర్థం అవుతుందంటే, అక్కడ మనకి రూపం చిన్నదైనా కానీ మనకి ఆపదలో వచ్చి
సహాయం చేయగల సత్తా వాళ్ళల్లో ఉంటుంది. అంటే ఈ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చిన్నవాళ్ళు, లేకపోతే వీళ్ళ మన కాలిగోటికి కూడా సరిపోరు, లేదంటే వీళ్ళ శరీర ఆకృతి చాలా చిన్నది, వీళ్ళు మనం ఏం చేస్తారు చూడకపోతే చిన్న పిల్లల్లాగా ఉన్నారు, చూడండి పెట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా, ఆ రకంగా. అంటే ఎవరిని కూడా రూపం చూసి మనిషిని చూసి ఎప్పుడు కూడా మనం ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే రూపం చిన్నదైనా కానీ మనకి ఏదో సమయంలో వాళ్ళు సహాయం చేయగలరు అని చెప్పేసి ఇక్కడ మనకి మోరల్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఏంటంటే ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక చిన్నది కుందేలు ఉంది. దాని పేరు చింటూ మట. అయితే ఈ చింటూకి ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది. అంటే తనకు ఒక గోల్ పెట్టుకుంది. తన లక్ష్యాన్ని చేకూర్చడానికి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా చాలా కష్టపడుతుంది. తన గోల్ ఏంటంటే ఆకాశంలో మెరుస్తూ అందంగా తెల్లగా కనపడుతున్న చందమామని పట్టేసుకోవాలి అని చెప్పేసి ఈ చింటూ ఆలోచన. చింటూ అంటే ఎవరు? కుందేలు. కుందేలు పేరు చింటూ. ఒక అందమైన కుందేలు అనమాట. దాని పేరు చింటూ. అయితే ఇప్పటికి తను ఎప్పటి నుంచో కూడా ప్రయత్నిస్తుంది కానీ ఆ చందమామటికి చేతికి చిక్కట్లేదు. అయితే దానికి ఒక థాట్ వచ్చింది. ఏంటంటే ఇది మనకి దూరంగా అయిపోయింది చందమామ, ఆకాశం చాలా దూరంగా ఉంది, అందుకోలేకపోతున్నాము. అదే మనం ఒక ఎత్తైన కొండను ఎక్కితే కనుక మనకి దగ్గరగా ఉంటుంది కదా, చేతితో తొందరగా ఇలాగ మనం అందేసుకుంటే వీలుగా ఉంటుందని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుని ఒకరోజు ఏం చేస్తుందంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ చుంటూ ఎగిరి 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 పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రై చేస్తుంటే అది ఎక్కడ అందుతుంది? అందట్లేదు. అయ్యో నాకు ఇలా కూడా నాకు అందట్లేదు అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తా అంటే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అక్కడికి ఒక ముసలి తాబేలు వస్తుంది. ముసలి తాబేలు వచ్చి ఏంటమ్మా చింటూ అలా ఏడుస్తున్నావు అంటుంది. అంటే లేదు, నేను ఎప్పటి నుంచో ఆ చందమామని పట్టుకోవాలనుకుంటున్నాను, కానీ ఆ చందమామ నా చేతికి చిక్కట్లేదు, అందుకని ఏడుస్తున్నా, నాకు ఎలాగైనా సరే చందమామ కావాలి, నాకు ఆ చందమామ కావాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ముసలి తాబేలు ఏమంటదంటే, చింటూ నువ్వు అంత అందంగా ఉన్నావు, అసలు నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ఏం నచ్చలేదు, నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావు? లేదు చింటూ, చందమామ నీకు కావాలి కదా, చందమామ ఏం చేసిందంటే నువ్వు ఇలా కష్టపడుతున్నావు కదా, ఎగిరి ఎగిరి పట్టుకోపోతున్నావు కదా, నీ కష్టం అంతా కూడా చందమామని అర్థం చేసుకుని చందమామ నీ కోసం ఇంకా దగ్గరగా రావాలని చెప్పేసి అక్కడ చెరువులో నీ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పుద్ది. ఎవరు? ఈ ముసలి తాబేలు చెప్పుద్ది. చెప్తే అవునా, నిజమా, నా కోసం ఆకాశం నుండి దిగి వచ్చిందా చందమామ, ఏది ఎక్కడంటే ఇంకో పక్కన చెరువు ఉంది కదా, ఆ చెరువులో ఉంది, నీ కోసం వెయిట్ చేస్తుంది, నిన్ను చూడడానికి, నేను ఆడించడానికి నువ్వు రా అంటే అప్పుడు వెళ్ళి అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ అందమైన చందమామ కనపడుతుంటే ఆ నీటిలో ఇంకా అందంగా మెరుస్తూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటే ఈ అందమైన ఈ చింటూ కుందేలు ఏం చేసిందంటే, ఎంత అందంగా ఉంది చందమామ అని చెప్పేసి అక్కడ ఆ కూర్చునే చెరుగొట్ట దగ్గర కూర్చుని ఆ నీళ్ళల్లోంచి ఇలాగా ఆడుకుంటుంది. అంటే చందమామతో ఆడుకున్నట్టుగా అలా ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ మోరల్ ఏమర్థమవుతుందంటే, మనకి అందని దానికోసం మనం ఆశపడి టైం వేస్ట్ చేసుకోకూడదు. అందని వస్తువు గురించి మనం టైం వేస్ట్ చేసుకుని అలసిపోకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక్క సెకండ్ అన్నా కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే కాలం చాలా విలువైనది, సమయం చాలా విలువైనది. కాబట్టి అక్కడ మనం ఆ అందం దానికి నిచ్చెనలు వేయకూడదు, ఆ ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు. మనకి దక్కనాట్ల కోసం మనం ఎప్పుడు కూడా ఆలోచన కూడా ఉండకూడదు, ఆలోచన చేసి టైం వేస్ట్ చేయకూడదు. కాబట్టి మనకి ఏదన్నా ఇష్టం కానీ అది మనకు దూరం అవుతుంది అన్నప్పుడు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లోనే మనం వెతుక్కుంటే ఆ ఆనందం అందులో కనిపిస్తుంది. కాబట్టి నిరాశ చెందకుండా అందులోనే, అంటే మనకి సరితోగము అన్నప్పుడు బాధపడకుండా మన చుట్టూ ఉన్న విషయాల్లోనే మీరు దాంట్లో మన ఆనందాన్ని ఏవైతే కావాలనుకుంటున్నామో ఆనందాన్ని వెతికి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. అంటే చందమామ రిఫ్లెక్షన్, ఆకాశం నుంచి ఆ రిఫ్లెక్షన్ మనకి ఇక్కడ చెరువులో పడింది. అంటే దాని ప్రతిబింబం మనకి ఇక్కడ చెరువులో కనపడుతుంది. కాబట్టి ఇలాగా చిన్న చిన్న ఆనందాలే మనం పొందాలి. మనం దాన్ని చేరుకోలేనప్పుడు మనం ఇలాంటి ఆనందాలు చిన్న పొంది మనం ఏం చేయాలంటే తృప్తి పడాలి. అది మనకి మోరల్ చెప్తుందన్నమాట, నీతి. ఇది అర్థమవుతుంది. కాబట్టి
ఇలాంటి మోరల్ స్టోరీస్ పిల్లలకి చిన్నప్పటి నుంచి అంటే పూర్వం చూడండి నానమ్మలు, అమ్మమ్మలు ఇలాగా చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళే టీవీకి అతుక్కుపోతుంటే ఇంకా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? తర్వాత ఇంకొకటి ఏంటంటే పూర్వం ఉమ్మడి ఫ్యామిలీ మూలని మేనత్తలని ఆళ్ళని ఈళ్ళని చాలామంది ఎక్కువగా ఉండేవారు. అంటే ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళున్నా ఉండేవారు కంపల్సరీ. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల పిల్లలకి ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు. మంచి ఏంటో చెడు ఏంటో కూడా చెప్పేవాళ్ళు లేక పిల్లలు చాలా అల్లరి చేయడం కానీ, చదువుని నెగ్లెక్ట్ చేయడం కానీ, తర్వాత ఈ పేదరికంలో ఉన్న పిల్లలు దొంగతనానికి అలవాట్లు పడ్డం కానీ, ఎందుకంటే ఇలాగ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నీతి చెప్పేవాళ్ళు ఎవరు లేరు పిల్లలకి. అలా అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా తినాలన్నా కూడా చేతిలో డబ్బులుండవు. అంటే తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి డబ్బులుండవు. చూడండి ఎవరైనా ఏదైనా తింటూ ఉంటుంటే అది తినాలని అనిపిస్తుంది. అది తినాలనిపిస్తుంటే వాళ్ళకి దగ్గర డబ్బులుండవు. అంటే ఏది మంచో ఏది చెడో అది వాళ్ళకి తెలియని వయసు, కానీ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటప్పుడే వాళ్ళకి ఫస్ట్ దొంగతనం అనేది అలవాటు కూడా అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి నీతి అలవాటు చేయాలి. ఇలాంటి మోరల్ అంటే వాల్యుబైన విషయాల్ని వాళ్ళకి చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలి, నీతి అంటే ఏంటి, మనం అబద్ధాలు చెప్పకూడదు, మనం దొంగతనం చేయకూడదు, మనం ఇతరుల సొమ్ము దొంగలించకూడదు, ఇతరులకి మనం హెల్ప్ చేయాలి, ఒకరికి హెల్ప్ చేయాలి. అంటే ప్రతిదీ కూడా మనం ఇలాగ చిన్నప్పటి నుంచి పిల్లలకు వాళ్ళకి నూరు పోస్తుంటే వాళ్ళ చిన్నతనం నుంచి కూడా వాళ్ళ మెదడులోకి అన్నీ కూడా ఫీడ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ అదే ప్రవర్తనతో వాళ్ళు ఎదుగుతూ ఉంటారన్నమాట. అంటే మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలాగా చేయకూడదు, అలా చేయకూడదు, తప్పేంటో రైట్ ఏంటో వాళ్ళకి తెలియాలి. చిన్నప్పటి నుంచి కూడా నీతి తెలియాలి. అంటే మనం సరితూగము, మనం వాటి జోలికి వెళ్ళకూడదు, మనం సరిపోయే లెవెల్లో మట్టుకు మనం ఉండాలి, మనం అందరి వాటి కోసం మన కోరికలు పెంచుకోకూడదు. అంటే ఇలా మనం చిన్నప్పటి నుంచి ప్రతీదీ కూడా పిల్లలకి అలా చెప్తూ ఉంటే, అంటే మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి, మనం ఏమైతే దానికి రీచ్ అవ్వగలమో వాటి వరకే మనం రీచ్ అవ్వగలము. అలా ఇలా కొన్ని చెప్తూ ఉంటే కనుక పిల్లలు కూడా అలాగే పెరుగుతూ ఉంటారు, వాటికి దూరంగా ఉంటారు. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే నేను అసలు ఇప్పుడు పీజీ క్లాసులు చెప్పాను, డిగ్రీ క్లాసులు చెప్పాను, ఇంటర్ క్లాసులు చెప్తాను. కానీ నేను ఇలాగా ఎప్పుడు కూడా రైమ్స్ కానీ ఇలాగా మోరల్స్ అంటే ఇలాగ ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి రైమ్స్ అయ్యి అంటే నా పిల్లలకి నేను చిన్నప్పుడు చెప్పుకున్నాను తప్ప ఇలాగ నేను ఎప్పుడు చెప్పలేదు, వేరే పిల్లలకి ఎప్పుడు చెప్పలేదు. కానీ ఫస్ట్ టైం చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకి నా ద్వారా కొంచెం ఏదన్నా వాళ్ళకి ఎంజాయ్మెంట్, హాలిడేస్ కదా, ఎంజాయ్మెంట్ పిల్లలకి అనేసి నాకు కూడా చెప్తుంటే ఏదో చాలా బాగుంది. మొన్న ఒకసారి ఇలా చెప్పాను, అది వర్ణమాల చెప్పాను, తర్వాత ఇప్పుడు రైమ్స్ ఇలాగ మోరల్ స్టోరీ చెప్తున్నాను కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా నేను ఎక్కడ కాన్వెంట్లో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే డైరెక్ట్ పీజీ అయిన వెంటనే నేను కాలేజ్లో జాయిన్ అయిపోవడమే, డైరెక్ట్ డిగ్రీ పీజీ అయిన వెంటనే డిగ్రీలో జాయిన్ అయిపోవడం, డిగ్రీ క్లాసులు చెప్పడం, తర్వాత పీజీ క్లాసులు కూడా చెప్పాను నేను. తర్వాత పీజీ వాళ్ళకి కూడా చెప్పాను, డిగ్రీకి వాళ్ళకి చెప్పాను, ఇంటర్ వాళ్ళకి చెప్పాను. కానీ ఇంకా దాని కింద ఎవరికి చెప్పలేదు. ఇంకా ఇంటర్ కింద ఎవరికి క్లాసులు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తుంటుంటే నర్సరీ పిల్లలకి చెప్తున్నట్టుగా నాకు ఒక ఫీలింగ్ చాలా ఎలా ఉందంటే చాలా అందంగా నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట చెప్తుంటుంటే. ఎప్పటి నుంచో అనుకుంటే చిన్నపిల్లలకి చెప్పాలి ఈ రూపంలో నా కోరిక తీర్చుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.